నమస్తే అమ్మా. శారదమ్మ గారు నమస్తే. నమస్తే. నేను నమస్తే మీ అండి. గురించి తెలుసుకోవాలనుకోవడం, మిమ్మల్ని ఇలా కలవాలనుకోవడం చాలా సంతోషంగా ఉందమ్మా. ఈరోజు మీ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఓకే అమ్మా. మీ పేరు, ఎక్కడుంటారు చెప్పండి ఒకసారి మన నా ప్రేక్షకులకి. పేరు ఉమ్, నా పేరు శారద అండి. నేను హబ్సిగూడలో ఉంటాను. ఉమ్. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? నా వయసు 75 అండి. 75. ఇప్పుడు మీరు 75 ఇయర్స్లో ఏం చేస్తున్నారు? ఏమేం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు? మా లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తే మనం ముందుకు వెళ్ళొచ్చండి. ఉమ్, నేను ఇప్పుడు అన్ని రకాలుగా చేస్తున్నాను. ఉమ్, బ్యాగ్స్ కుట్టడం, ఉమ్. బీడ్స్ తో తయారు చేయడం. బీడ్స్తో. ఉమ్. ఇప్పుడు మీరు ఇలా ఇంకేం రకరకాల ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు కదా బీడ్స్ తోటి. ఇవి పాతకాలం మోడల్స్ ఏనా అమ్మా, లేదా ఇప్పుడు జనరేషన్కి ట్రెండ్కి తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేశారా ఆ ప్రోడక్ట్స్లో? అన్ని చేంజెస్ చేశాను. యూట్యూబ్ లో చూస్తూ ఒక 7th క్లాస్ అమ్మాయి నేర్చుకుంటుంది. నేర్చుకొని సేల్స్ కూడా చేస్తుంది. ఓ, వెరీ బ్యాగ్స్ గుడ్. అన్ని సేల్ కూడా చేశారంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. హాలిడేస్ లో చాలా రోజులు నేర్చుకుంది అమ్మాయి. ఓకే ఓకే, ఇంకా మీరు పెద్దవాళ్ళు నేర్పిస్తున్నారు కూడా. ఇంకా పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. మళ్ళీ మండే నుంచి ఇంకా ఇద్దరు జాయిన్ అవుతారు. ఓకే. ఇది వరకు రోజుల్లో ఈ క్రాఫ్ట్స్ అవి ఇళ్లల్లో చేసుకోవడం, లేదా ఇంటి వరకు వాడుకోవడం, లేదా చుట్టాలకి ఇచ్చుకోవడం, ఇలాంటివి అవి జరిగేవి కదమ్మా. బిజినెస్ లాగే చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నేను మా అమ్మాయి అందరం కలిసి బీడ్స్ అవన్నీ తయారు చేసాము. ఉమ్, ఎలా చేద్దాము అనే వరకు ఈ మన డిఎంఎస్ సంఘం వాళ్ళు బజార్ పెట్టారు. ఉమ్, ఒకరోజు వెళ్ళి చూశాను. ఉమ్. చూసిన తర్వాత అక్కడ అడిగితే జాయిన్ అవ్వచ్చు డిజిటల్ మహిళలు అని చెప్పారు. వెరీ ఇక్కడ గుడ్. జాయిన్ ఎంబడే మళ్ళీ సంఘంలో కూడా జాయిన్ అయిపోయాను. ఉమ్, అక్కడ నేను అక్టోబర్ లో జాయిన్ అయ్యాను. ఎంబడే బజార్ కూడా పెట్టారండి. ఉమ్. అందులో బాగా సేల్స్ అయ్యాయి. గుడ్ గుడ్. మా ఉమ్. కోడళ్ళు అందరం కలిసి చేస్తున్నాం. ఓకే ఓకే. మీకు ఇంట్లో ఎవరు హెల్ప్ చేస్తారమ్మా ఈ క్లాసెస్ కండక్ట్ చేయడానికి దానికి? ఎవరు హెల్ప్ చేస్తారు? అందరూ హెల్ప్ చేస్తారండి. అందరూ హెల్ప్ చేస్తారా? వెరీ గుడ్. చాలా అంటే అన్ని సంతోషం. ఏవి తెలియనివన్నీ కూడా మా మనవాళ్ళు, మా ఉమ్, అబ్బాయి అమ్మ కోడళ్ళు అందరూ హెల్ప్ చేస్తారు. ఉమ్. ఈ వయసులో మీరు నేర్చుకుని చెయ్యాలన్న ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఎందుకంటే ఈ టెక్నాలజీ అంటేనే భయపడుతున్నారు చాలా మంది పెద్దవాళ్ళు ఇప్పుడు. అలాంటిది మీరు దాన్ని ధైర్యంగా నేర్చుకుని దాన్ని ఫేస్ చేసి ఇలా క్లాసెస్ మీరు తీసుకోవడం, అటెండ్ అవ్వడమే కాకుండా తీసుకోవడం అవి కూడా చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. చాలా మందికి ఆదర్శం మీరు. అంటే ఈ శరణ్య మేడం, ఆశ్లేష మేడం వీళ్ళందరూ మనకు ధైర్యం ఇచ్చి అవును. ముందుకు నడిపిస్తూ ఇలా చెయ్యండి. క్లాసెస్ 3 months ఉన్నాయి కదా, అవునమ్మా. అవన్నీ రెగ్యులర్ గా విన్నాను. విని ఉమ్, అవన్నీ రాసుకొని ఉమ్. అట్లా ఫాలో అవుతూ ముందుకు వెళ్ళాడు. చాలా చక్కగా నేర్చుకుని చేస్తున్నారమ్మా మీరు. చాలా సంతోషం. మీకు ఏ మోస్ట్ వయసులో వెల్కమ్. పెళ్ళయిందమ్మా, మీకు గుర్తుందా? 19 years లో పెళ్ళయింది. 19 ఇయర్స్. ఓకే, అప్పట్లో చాలా చిన్న వయసులో చేసేసేవారు కదా పెళ్ళిళ్ళు. మ్మ్. సార్ పేరేంటి? ఆయన ఏం చేస్తుండేవారు? ఈసీఐ లో మార్కెటింగ్ మేనేజర్ అండి. ఓకే ఓకే. ఆ, వేణుగోపాలాచారి. మ్మ్. ఓకే. లైఫ్ అంటే ఎప్పుడూ ఈజీ కాదు కదమ్మా. ఎవరైనా ఒడిదుడుకులు కష్టాలు ఫేస్ చేయాల్సిన వాళ్ళే మనిషి అన్నాక. అంతే కదమ్మా. మీ లైఫ్లో మీకు వచ్చిన పెద్ద కష్టం ఏంటి? దాన్ని మీరు ఎలా ధైర్యంగా ఎదుర్కొని బయటపడ్డారు? మాకు చెప్తారా? అంటే అంటే పెద్ద కష్టం అంటూ ఏం లేదండి. మామూలుగా చిన్న చిన్న ఆపరేషన్స్ అవైనా కూడా మ్మ్. అటు మా అత్తగారి రిలేటివ్స్, మా అమ్మ వాళ్ళ రిలేటివ్స్ మ్మ్. అందరూ హెల్ప్ చేయడం వల్ల నాకు పెద్ద కష్టం కూడా అనిపించలేదు. అనిపించలేదు. మ్మ్. ఇప్పటికైనా కూడా ఏదైనా కూడా అందరు హెల్ప్ చేస్తూ ఉంటారు కాబట్టి వెరీ గుడ్. ప్రాబ్లం ఏమీ అనిపించలేదు.
ఉమ్. ఎప్పుడైనా కూడా మనవాళ్ళంటూ చుట్టుపక్కల నలుగురు ఉంటే ఏ కష్టమైనా కూడా కష్టంలా అనిపించదు. అంతే ఉమ్, కదమ్మా. బాగా హెల్ప్ చేస్తారు అందరూ. ఓకే. ఉమ్. ఈ జనరేషన్ వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా మీరు? ఈ జనరేషన్ పిల్లలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ విషయాలు తెలిస్తే వాళ్ళు లైఫ్లో ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలరు అని అనిపించే విషయాలు ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న విద్య పెద్దగా అయిన తర్వాత ఇలా నేను అందరికి హెల్ప్ చేసి ఉపయోగపడి అవి ఉమ్. నేర్పిస్తున్నట్టుగా వాళ్ళు కూడా నేర్పించుకోవచ్చు అందరికి. ఉమ్. మనకు హాలిడేస్ లో, సమ్మర్ హాలిడేస్ లో మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఇలా అన్ని తీసుకొచ్చేసి నేర్పించారు. వెరీ గుడ్. అందుకని అలానే ఇంకా మనం ఇంట్లోనే కూర్చొని అన్ని నేర్చుకోవచ్చు కదా, బాగుంటుంది. అవును, అవును. మీరు తయారు చేసిన ప్రోడక్ట్స్ చూపిస్తారమ్మా మాకు? ఏమేమి తయారు చేశారు? ఓకే. బ్యాగా హ్యాండ్ అది? బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్. ఓ, బాగుందమ్మా. ఓ, అలాంటిదా మోడల్? ఓకే, ఓకే. చాలా బాగుంది. ఇలా మనం ఇక్కడ వెళ్ళినా కూడా తీసుకెళ్ళచ్చు కదా. తీసుకెళ్ళచ్చు. అవును, అవును. మీరే అంటే ఇంట్లో కుట్టారా అమ్మా? మామూలుగా చిన్న చిన్న మీరే కుట్టారా? నేనే కుట్టాను. ఓ, పాట్లీ బ్యాగ్స్ కూడా ఉన్నాయా? ఓకే. ఆ, బాగుంది. క్యూట్ పోట్లీ గా బ్యాగ్స్ ఉంది. అవన్నీ చాలా బాగుంది. చిన్నవి. ఆ. ఇక్కడ డిజిటల్ మహిళలు చేరిన తర్వాత ఇలాంటి బ్యాగ్స్ తయారు చేశారు. అది ఇది చాలా బీడ్స్, మంది. బీడ్స్ అమ్మా అవి? ఇది మామూలు ఊలండి. ఊలా? దాన్ని ఓ, ఊలు ఓకే, టైప్. ఓకే. చాలా అట్రాక్టివ్ గా ఉందమ్మా ఇది మోడల్. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది, బ్లాక్ అండ్ వైట్ చెస్ బోర్డ్ లాగా. చాలా ఇది బాగుంది. సంఘం వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు, ఆ, రిలేటివ్స్ కొన్నారు. ఓ. ఇది చాలా నేర్చుకుంటుంది ఆ అమ్మాయి కూడా, ఇలాంటివి నేర్చుకొని తను కూడా సేల్ చేస్తుంది. ఓ, ఓకే, ఓకే. బాగుందమ్మా ఈ మోడల్, చాలా బాగుంది. హ్యాండ్ బ్యాగ్. ఉమ్. చాలా మంది అడిగారు ఇవి కూడా. ఉమ్. ఇలాంటి రెడీమేడ్ మ్యాట్స్ దొరుకుతాయండి, ఓకే. దాని మీద తయారు చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, ఓకే. హ్యాండ్ ఇంకోటి బ్యాగ్ తయారు ఆన్లైన్. చేయడానికి యూజ్ చేస్తారమ్మా ఇది? ఉమ్. ఇది ఒక అమ్మాయి దీని మీద నేర్చుకుంటుంది, ఇలా క్రాస్ మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? మ్యాట్ మీద ఆ. ఇలా క్రాస్ ఫిక్స్ తోటి మనం వాల్ హ్యాంగింగ్ ఓ, అలా ఏవైనా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఓకే. చాలా బాగుందమ్మా. షో పీస్ లాగా అలా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఇలా నేర్చుకుంటుంది ఇప్పుడు ఉమ్. ఆన్లైన్ లో ఒక అమ్మాయి. ఇవి మీరు ఎక్కడి నుంచి తెప్పించుకుంటారు? ఈ మ్యాట్స్ అవి ఆన్లైన్ లోనేనా? ఉంటుంది. నువ్వు కూడా ఆన్లైన్ లో తయారు చేయొచ్చు. దొరుకుతాయా? ఆన్లైన్ లో దొరుకుతాయా మ్యాట్స్? ఆన్లైన్ లో దొరుకుతాయి, మామూలుగా బయట షాపులు, బేగం బజారు అక్కడ కూడా దొరుకుతున్నాయి. దొరుకుతాయి. ఓకే, ఓకే. ఈ అదేంటమ్మా? బ్యాగ్ మాత్రం, చెప్పండి. బ్యాగులు బ్యాగ్ మాత్రం మామూలుగా దీంట్లో అమెజాన్ లోనే దొరుకుతున్నాయి. దొరుకుతాయి. ఓకే. అన్ని మెటీరియల్ అంతా వాళ్ళే ఇస్తున్నారు. ఓకే, ఓకే. ఇది కొత్త మోడల్ అన్నారు కదా, ఇలా తయారు చేసాను ఒకటి. సూర్యుడా? సూర్యుడు. ఒక అమ్మాయి అడిగిందని సూర్యుడిని తయారు చేశారు. ఓకే, ఓకే. దీన్ని ఎలా వాడతారు? ఈ ప్రోడక్ట్స్ అదే ఎలా? బీడ్స్. ఏంటి? ఈ ప్రోడక్ట్ ని ఎలా వాడతారు? దేనికి వాడతారు? మన కీ చైన్ లాగా వాడుకోవచ్చు. కీ చైన్ లాగా వాడుకోవచ్చు. ఓకే, ఓకే. కీ చైన్స్ ఉమ్. అందరు అడుగుతున్నారు, చాలా మంది ఈ సంఘంలో కూడా కొన్నారండి ఇలాంటివి చాలా. ఓకే, ఓకే. ఇలా కీ చైన్స్ చేసేసి ఓ, ఫిష్ ఫిషా? లాగా చేసి. ఫిష్. ఆ, బాగుంది. అదే కొత్త మోడల్ ఇలాంటివి చేసి కీ చైన్స్ చేసి ఉమ్. అమ్ముతున్నారు. ఇక్కడ కూడా చాలా మంది కొన్నారు, ఓ, గుడ్, మన గుడ్. సంఘం వాళ్ళందరూ కూడా. ఆ. చాలా బాగున్నాయమ్మా. ఎంత ఓపిగ్గా తయారు చేస్తున్నారో. ఓ. ఇది ఫ్యాబ్రిక్ పెయింటింగ్. ఓ, అది కూడా చేస్తారా మీరు?
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బ్యాగ్స్ తయారు చేస్తున్నాను. ఓకే. ఓకే. ఆ! వాటిలో మనం బ్యాగుల మీద కూడా వేసుకోవచ్చు కదా, చాలా బావుందమ్మా. బాగుంటాయని. హ్మ్. ఇప్పుడు దీన్ని బ్యాగ్‌గా తయారు చేస్తారా మీరు? బ్యాగులు తయారు చేసి ఫ్యాబ్రిక్ పెయింట్ మీద వేద్దామని. ఓకే. ఓకే. ఇలా హ్మ్. బ్యాగుల మీద ఫ్యాబ్రిక్ పెయింట్ వేస్తే బాగుంటుంది కదా, హ్మ్. అందుకని ఇలా టైం ఉన్నప్పుడు అన్ని చేస్తూ ఇప్పుడు ఇందులో డిజిటల్ మహిళలో చేరాక ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్‌గా బాగా చేస్తుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. చాలా సేల్స్ చక్కగా చేయొచ్చు కదా అన్ని. నేర్చుకుని మీ టాలెంట్‌ని 10 మందికి ఉపయోగపడేలా చేస్తున్నారు మీరు ఈ వయసులో కూడా. నలుగురికి నేర్పించి వాళ్ళు కూడా దానివల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారంటే చాలా గ్రేట్. మీరు వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తున్నట్టు. వాళ్ళ ఇంట్రెస్ట్ వచ్చి ఈ బ్యాగ్ చూసి ఎమ్మడే నేర్పిస్తారని జాయిన్ అయ్యారమ్మా. వెరీ గుడ్. ఆ! ఎమ్మడే వాళ్ళు నేర్చుకొని ఎమ్మడే వాళ్ళు కూడా సేల్స్ చేస్తున్నారు. హ్మ్. హ్మ్. చిన్న అమ్మాయి 7th క్లాస్ అమ్మాయి. ఓహ్! ఓకే. ఓకే. అలా చిన్నప్పుడు హాలిడేస్ ఉన్నాయి. హాలిడేస్ టైమ్‌ని వాళ్ళు ఇలాంటివి నేర్చుకోవడానికి యుటిలైజ్ చేసుకోవచ్చు. చిన్న పిల్లలు ఉమ్, ఎవరైనా ఇప్పుడు హాలిడేస్ కదా! ఉమ్, సమ్మర్ హాలిడేస్‌లో సరదాగా నేర్చుకున్న ఆర్ట్స్, క్రాఫ్ట్స్ వాళ్ళకి పెద్దయిన తర్వాత ఉపయోగం కూడా అవుతాయి. ఇప్పుడు జాయిన్ అవుతా ఉన్నారు చాలా మంది ఆ! స్టూడెంట్స్. ఓకే. వాళ్ళందరూ అడిగారు బీట్స్ హ్మ్. తర్వాత ఇవన్నీ కూడా నేర్చుకున్నారు. ఆన్‌లైన్‌లో నేర్పిస్తున్నారా అమ్మా అందరికి? ఆన్లైన్లోని ఆన్‌లైన్‌లో అంటే నేర్పిస్తున్నారు. వెరీ ఒకరు 3 o'clock, 2 o'clock, 3 o'clock, 4 o'clock అలా టైమింగ్స్లో క్లాసెస్ నేర్పించేస్తారు ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఓకే. క్లాసెస్. ఓకే. ఓకే. అమ్మ మీరు చాలా పెద్దవారు కదా! 75 ఇయర్స్ కదా మీకిప్పుడు. ఆ రోజుల్లో ఆహారపు అలవాట్లు, ఇప్పుడు, ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్‌కి ఏమైనా తేడా వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కొంతమంది నార్మల్గా పాతకాలం పద్ధతులను కూడా వాడుతున్నారు. హ్మ్. అదే ఉప్పు కారం తక్కువ, మసాలాలు తక్కువతో వాడుతూ ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. అంటే బయటి కన్నా మన ఇంట్లోనే తయారు చేసుకుని బాగుంటాయి. బావుంటుంది. ఆ! కానీ ఉమ్. ఫుడ్ హ్యాబిట్స్ మారడం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయేమో ఈ జనరేషన్ వాళ్ళకి. మీకున్నంత ఓపిక మాకు ఉండట్లేదేమో అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? అంటే మీరు జాబ్స్ చేస్తూ తర్వాత వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది కదా, మేము ఇంట్లో ఉండి అన్ని పనులతో పాటు ఇవన్నీ నేర్చుకొని ఇలా టైం మంచిగా హ్మ్. ఎంజాయ్ చేసేవాళ్ళు. హ్మ్. హ్మ్. ఇప్పుడు వంటలు చేయగలరా అమ్మా మీరు? వంటలు చేస్తాను. నేను చేసే పప్పు, ఉప్మా, హ్మ్. తర్వాత గులేబ్ జాము అన్ని వంటలు అందరికీ చాలా ఇష్టం. అవునా? వెరీ గుడ్. వెరీ గుడ్. ఏవిష్టం మీ చేసే వాటిల్లో స్పెషల్‌గా? మీ పిల్లలకి గాని, అదే మనవళ్ళకి గాని ఇది చేసి పెట్టు అమ్మమ్మ లేదా ఇది చేసి పెట్టు మా అమ్మ అని అడుగుతారు కదా! అవును. ఏం అదే అడుగుతారు? ఉప్మా ఇష్టపడతారు. ఉప్మా ఇష్టపడతారు. తర్వాత గులేబ్ జాము, ఆ! పప్పు పప్పు మామూలుగా అవన్నీ చేస్తాం. కూరలు ఏవైనా చాలా ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటారా? ఉమ్. వెరీ గుడ్. వెరీ గుడ్. చేయగలుస్తారైతే మీరిప్పుడు వంటలవి. ఆ, అన్ని పనులు చేస్తానమ్మా. వెరీ గుడ్. వెరీ గుడ్. హ్మ్. పని చేస్తుంటేనే హ్యాపీ ఉంటుంది మనకు. టైం కూడా మంచిగా ఎంటర్టైన్మెంట్ లాగా బాగుంటుంది కదా. ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు చాలా మంది 50, 60 ఇయర్స్ వచ్చేసరికి ఈ మధ్య కాలంలో అంటే నేను వెల్‌నెస్ కోచ్ ఫర్ ఎల్డర్స్ కదా! నాకొచ్చే ఉమ్, క్లయింట్స్ కూడా కొంతమంది ఇలాగే అంటారనమాట. అంటే ఇప్పటివరకు ఏం చేయలేదు గదా! ఇంక ఇప్పుడేం చేస్తానులే. ఇలా అంటూ ఉంటారు చాలామంది. నేను ఉమ్, వెల్‌నెస్ కోచ్ ఫర్ ఎల్డర్స్ కాబట్టి నాకు కౌన్సెలింగ్‌కి వచ్చేవాళ్ళు గానీ, లేదా నేను ఎవరికైనా రిలేటివ్స్‌లో, ఫ్రెండ్స్‌లో ఏదైనా చెప్పినా కూడా, ఇప్పుడు ఉమ్. ఇంకేం చేస్తాము అంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తామనుకుంటున్నారమ్మా? అంటే మనం ఒక పని స్టార్ట్ చేస్తే మైండ్ దానిలో ఉండి మనకు యాక్టివ్ స్టార్ట్ అయిపోతుంది. హ్మ్. ఇంకా 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 చేయాలనే ఒక ఉత్సాహంతో మనం ముందుకెళ్ళగలుగుతాం. హ్మ్. హ్మ్. అంటే నా ఏజ్ అని చూడకూడదంట నార్మల్గా. హ్మ్. ఏజ్ ఈజ్ కౌంట్. మనం మామూలుగా ఏజ్ అబ్బా మేము ముసలోళ్ళం పెద్ద ఏం చేయలేము అనే మైండ్ థాట్ రాకుండా వెరీ గుడ్. మనం హ్మ్. ముందుకెళ్తే హ్మ్. ఆ ఏజ్ అనేది మనకు గుర్తురాదు. గుర్తురాదు. అంతే. నేను వాళ్ళకి అంటే అదే చెప్తాను. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్. విల్ బి ఆ, ఆల్వేస్ యంగ్ ఎట్ హార్ట్. అంతే కదమ్మా! మనం ఆ, ఎప్పుడూ కూడా మన మన మనసులో మనం యంగ్‌గా ఉన్నాం అనుకుంటే ఎప్పుడూ యంగ్‌గానే ఉంటాం. ఏ పనైనా అంతే. చేయగలిగే బలం ఆటోమేటిక్‌గా వస్తుంది. ఉమ్.
ఇప్పుడు టీవీలో కూడా బాగా చూపిస్తున్నారు కదా, 80-90 ఇయర్స్ వాళ్ళు కూడా రన్నింగ్ చేస్తున్నారు. అవును. తర్వాత అవన్నీ చేస్తున్నారు. వాళ్ళు మామూలుగా చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును. అవును. వాళ్ళని చూసి మనకు కూడా ఇంకా ఇంకా యాక్టివ్ ఉండాలని ఒక థాట్స్ వస్తాయి అన్నమాట. వస్తాయి. కరెక్ట్. అందుకే ఇవాళ మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎందుకంటే మీరు మీ జనరేషన్‌కే కాదు, మా జనరేషన్‌కి కూడా ఇన్స్పిరేషన్. ఓకే. ఓన్లీ 50, 60, 70 ఇయర్స్ వాళ్ళకే కాదు. మా జనరేషన్ వాళ్ళం కూడా చాలా సార్లు ఇప్పుడు ఏం చేస్తాంలే, ఇవాళ కాకపోతే రేపు చేయొచ్చులే అని అనుకుంటారు. కానీ మీరు ఈ ఉమ్, ఏజ్‌లో అంత కాన్సంట్రేషన్ పెట్టి ఏవైతే పూసలు ఉన్నాయో వాటిల్ని గుచ్చాలంటే చాలా కాన్సంట్రేషన్ కావాలి. అంతే కదమ్మా! ఉమ్, ఆ ఉమ్. చిన్న హోల్ ఉంటుంది. ఆ చిన్న హోల్‌లోకి దూర్చాలి కదా! ఆ థ్రెడ్ గాని, వైర్ గాని. అవును. ఎంతో దృష్టి పెట్టి చెయ్యాలి ఆ పని. అలాంటి పనిని మీరు చేసి చెయ్యడమే కాదు, వేరే వాళ్ళకి నేర్పించి కలుస్తున్నారంటే చాలా సంతోషం. అదే ఇష్టం ఉండి వాళ్ళు నేర్చుకుంటే మనం కూడా చాలా హ్యాపీ చాలా ఫీల్ అవుతాం. కరెక్ట్. కరెక్ట్ అమ్మా. పెద్దవాళ్ళ మాట చెద్దన్న మూట అంటారు. అలా మా కోసం ఆ చక్కటి విషయాన్ని ఏదైనా చెప్పండమ్మా. అంటే ఇప్పుడు ఏదైనా కూడా రైజ్ అండ్ షైన్ అని, చిన్న పిల్లలు మనం ఏదైనా మొదలు పెట్టే పనిని హ్మ్. మార్నింగ్ లేస్తూనే మంచి మంచి థాట్స్ తో లేచి ఇవన్నీ చెయ్యాలి అని ఒక ఐడియా ఉందనుకోండి, హ్మ్. చాలా బాగుంటుంది. ఈ పెయింటింగ్ కూడా మీరే చేశారా? చాలా బాగుంది. ఇది కూడా నేనే చేశానమ్మా. చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. వెరీ గుడ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాతో ఈరోజు మాట్లాడినందుకు. మిమ్మల్ని ఇలా కలవడం, నేను ఈసారి హైదరాబాద్లో మీ ఇంటికి వచ్చి కలుస్తాను మిమ్మల్ని. మీరు చేసే ఓకే, గులాబ్ జామ్ తినడానికి వస్తాను. చాలా హ్యాపీ. మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాం అందరం, ఇంట్లో తప్పకుండా వాళ్ళందరం వస్తాను. కూడా. తప్పకుండా వస్తాను మిమ్మల్ని కలవడానికి. ఓకే మ్, అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ.